మొదటి రోజు ఎక్కువగా కలెక్ట్ చేసిన దాంట్లో మన టాలీవుడ్దే పై చేయి. మన టాలీవుడ్ రికార్డ్స్ చూసి వేరే ఇండస్ట్రీస్ నోరెళ్ళ పెడుతున్నాయి. మన సినిమాలకి దేశమంతా ఫిదా అయిపోతుంది. అయితే డే 1 కలెక్షన్ రికార్డులో RRR మూవీ టాప్లో ఉంది. మొదటి రోజే 223 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1గా నిలిచింది. దాని తర్వాత బాహుబలి 2 మొదటి రోజు 217 కోట్లు కలెక్ట్ చేసి 2వ స్థానంలో ఉంది. 191 కోట్లతో కలికి 3వ స్థానంలో ఉంది. సలార్ మొదటి రోజు 178 కోట్లు కలెక్ట్ చేసి 4వ స్థానంలో ఉంది. అయితే దేవర మూవీ మొదటి రోజు 172 కోట్లు కలెక్ట్ చేసి 5వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ టైం సోలోగా ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీతో వచ్చి ఆ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. మొదటి రోజే ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తే ముందు బాక్సాఫీస్ సేకే భయ్యా. వీకెండ్ కాబట్టి, అందులో దసరా సెలవులు కాబట్టి కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉండే అవకాశం గట్టిగా ఉంది. నా అంచనా ప్రకారం దేవర మూవీ 1 వీక్లోనే దాదాపు 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఆల్రెడీ నార్త్లో కూడా మంచి టాక్ వస్తుంది. అక్కడ మొదటి రోజే 8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అక్కడ లాంగ్ రన్లో 100 కోట్లు కలెక్ట్ చేయడం అయితే పక్కా. ఈ లెక్కన ఎండ్ ఆఫ్ ద డే భారీ టోటల్ని అయితే సెట్ చేసే అవకాశం ఉంది. దేవర తప్ప మరే పెద్ద సినిమా లేదు కాబట్టి 1000 కోట్లు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కొంతవరకు ఉంది. మరి దేవర మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో, ఏ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి.